హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో ఎస్డబ్ల్యూ సోలార్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ స్టాక్ చాలా మంది కొనే ఉంటారు, నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. నేను కూడా ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాలో అవుతుంది కదా, మనకి కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది చెప్పాలంటే. Q2 రిజల్ట్స్ వచ్చిన టైం నుంచి దానికన్నా ముందు నుంచి కూడా స్టాక్ అయితే కంటిన్యూస్ గా ఫాలో అయితే వస్తుంది. ఎందుకు స్టాక్ ఫాలో అవుతుంది, అసలు ఏం జరుగుతుంది కంపెనీలో, వీటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. మనకి ఈ ఫాల్ ఒక ఆపర్చునిటీనా ఈ టైంలో? అంటే ఎవరైనా ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు యావరేజ్ చేయొచ్చా, లేకపోతే ఏం చేయాలి, అంటే సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవాలా, మనకి సిచ్యువేషన్స్ అసలు ఏం జరుగుతుంది కంపెనీలో, వీటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఈ కంపెనీ Q2 రిజల్ట్స్ రీసెంట్ గానే అక్టోబర్ లో అయితే వచ్చాయి కదా. ఆ రిజల్ట్స్ పైన చాలా మంది అట్లీస్ట్ డిఫరెంట్ వ్యూస్ అయితే ఇస్తున్నారు. కొందరు అంటే గుడ్ రిజల్ట్స్ అని చెప్తున్నారు, కొందరు లేదు కొంచెం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. కంపెనీ పైన చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ లో. అండ్ ఈ టైంలో అంటే మనం ఎలా కన్సిడర్ చేయాలి, మనం పాజిటివ్ గా తీసుకోవాలా లేకపోతే ఎలా తీసుకోవాలి అనేది మనం ఒకసారి కాల్ ఒకసారి విందాం. మనము ఈ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఇది ఒక్కొక్కటి చూద్దాం. స్లోగా మనం నీట్ గా డిస్కస్ చేసుకుందాం, 1 by 1 పాయింట్. అసలు కంపెనీలో అంటే ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది క్లియర్ గా చూద్దాం. దాని తర్వాత మనకి ఐడియా వస్తుంది కొందరు అనలిస్ట్ ఏం చెప్తున్నారు ఈ కంపెనీ పైన, అండ్ ఇక్కడ నుంచి వీళ్ళకి గ్రోత్ ఎలా ఉండబోతుంది. వీళ్ళకి ఎక్సెప్షనల్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ వీళ్ళకి పెద్ద పెద్ద ప్రమోటర్స్, వీళ్ళు చెప్పాలంటే రిలయన్స్ ప్రమోటర్స్ అయితే ఉన్నారు కదా. రిలయన్స్ వీళ్ళకి లార్జెస్ట్ హోల్డింగ్, ప్రమోటర్ గ్రూప్ లో లార్జెస్ట్ హోల్డింగ్ అయితే రిలయన్స్ అయితే ఉంది. వీళ్ళకి రిలయన్స్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ రిలయన్స్ దగ్గర నుంచి కూడా ప్రాజెక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతుంది. చాలా పాజిటివ్స్ అయితే కంపెనీలో అయితే ఉన్నాయి. అండ్ బాగా హైప్ అయితే తీసుకొచ్చింది కంపెనీని, మంచి హైప్ అయితే వచ్చింది. దానివల్ల లాస్ట్ ఇయర్ చాలా బాగా ర్యాలీ అయింది స్టాక్ చెప్పాలంటే. దగ్గర 100% పైన స్టాక్ అయితే బాగా పెరిగింది. అక్కడ నుంచి రీసెంట్ టైమ్స్ లోనే స్టాక్ అయితే ఫాలో అవుతుంది. దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ప్రమోటర్ సెల్లింగ్స్ అంటే వేరే ప్రమోటర్ సెల్లింగ్స్ కాదు, వేరే ప్రమోటర్ సెల్లింగ్స్ కొన్ని జరిగాయి కొన్ని. అండ్ కొన్ని షేర్స్ ప్లెడ్ చేశారు, ప్రమోటర్స్ ప్లెడ్ చేశారు. అండ్ డిఫరెంట్ అంటే ఇది రిజల్ట్స్ కూడా కొందరికి అంత నచ్చలేదు చెప్పాలంటే. కొందరు అనలిస్ట్లకి కొందరికి నచ్చలేదు, కొందరు అయితే పాజిటివ్ గా తీసుకున్నారు. వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. చాలా డీప్ గా డిస్కస్ చేసుకుందాం, 1 by 1 పాయింట్ స్లోగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ మనం చూస్తే, ఈ కాల్ లో హైలైట్స్ మనం నోట్స్ మనం చూస్తే, ఇక్కడ వీళ్ళ ఆర్డర్ బుక్ లో ఫస్ట్లీ ఈ క్వార్టర్ Q2 కి మనకి కొత్తగా వచ్చిన ఆర్డర్స్ మనం చూస్తే 2044 క్రోర్స్ అయితే వచ్చాయన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. Q2 లో అయితే వచ్చాయి ఇవి. అండ్ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు వచ్చిన ఆర్డర్స్ కొత్తవి చూస్తే 4214 క్రోర్స్ అయితే వచ్చాయి. ఓకే, గుడ్ పాయింట్. ఈ ఫుల్ ఇయర్ ఆర్డర్ ఇన్ఫ్లో గైడెన్స్ 8000 క్రోర్స్ అని చెప్పారు, ఆన్ ట్రాక్ లో వెళ్తున్నట్టు చెప్పారు. అండ్ ఇప్పుడు మొత్తం ఆర్డర్ బుక్ ఇంకా అన్ఎగ్జిక్యూటెడ్, ఇంకా ఎగ్జిక్యూట్ చేయకుండా ఆర్డర్ బుక్ మనం చూస్తే 10,500 క్రోర్స్ అయితే ఉంది. వీళ్ళకి ఇంతవరకు హైయెస్ట్ ఆర్డర్ బుక్, వీళ్ళకి ఇంతవరకు వాళ్ళ కంపెనీ హిస్టరీలో ఉన్నట్లు చెప్తున్నారు. 10,500 క్రోర్స్ ఆర్డర్ బుక్ అంటే చిన్నది కాదు, చాలా పెద్ద ఆర్డర్స్ చెప్పాలి, చాలా పెద్ద ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి కీ ఆర్డర్ మీన్స్ మనం చూసాం అనుకోండి, ఈ BESS ప్రాజెక్ట్స్ పైన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ పైన వీళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చాయి. మనం చూస్తే 250 మెగావాట్ AC బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అయితే ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. అది ప్లస్ పాయింట్ చెప్పాలంటే వీళ్ళకి. నెక్స్ట్ మనం చూస్తే JSW దగ్గర నుంచి వీళ్ళకి 20 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి వచ్చింది. అండ్ అలాగే చూస్తే రాజస్థాన్ లో ఒకటి 633 మెగావాట్ DC ప్రాజెక్ట్ ఒకటి, అలాగే చూస్తే వేరే ప్రాజెక్ట్స్ గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని వచ్చాయి. అండ్ NTPC దగ్గర నుంచి 250 మెగావాట్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఇవన్నీ ఆర్డర్స్ వీళ్ళకి అయితే వచ్చాయి. టోటల్ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుంది. ఓకే, ఆర్డర్స్ ఓకే. వీళ్ళ గైడెన్స్ ఎలా ఉంది, వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ అంటే ఎలా ఇచ్చారు మనం చూసినప్పుడు, వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వీళ్ళు మెన్షన్ చేశారు ఇయర్ మొత్తానికి వీళ్ళ రెవెన్యూస్ 8,000 క్రోర్స్ ఉండబోతుంది రెవెన్యూస్ అన్నట్లుగా చెప్పారు. కానీ ఈ ఫస్ట్ 2 క్వార్టర్స్ లో మనం చూస్తే Q1, Q2 ఓన్లీ నియర్లీ 2,000 క్రోర్స్ వరకు అయితే వచ్చిందనమాట రెవెన్యూస్. ఇంకా 6,000 క్రోర్స్ అంటే రెవెన్యూస్ రావాలి. అంటే ఇంత లాగింగ్ ఎందుకు అవుతుందని కొందరికి ఇన్వెస్టర్స్ కి కొంచెం నెగిటివ్ గా కూడా తీసుకున్నారు. కానీ వీళ్ళ కంపెనీ వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఎక్కువ, అంటే Q3, Q4 లోనే ఉండబోతుంది ఎక్కువ. దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. కొన్ని మాన్సూన్స్ వల్ల కొన్ని డిలే కొన్ని జరిగాయి. ఇలాంటి ఈ బిజినెసెస్ లో అవి రెగ్యులర్ గా జరుగుతుంటాయి. కానీ ఈ నెక్స్ట్ Q3, Q4 లో ఈ 8,000 క్రోర్స్ అంటే ఇంకా 2,000 క్రోర్స్ అయితే అయిపోయింది కదా ఫస్ట్ Q1, Q2. నెక్స్ట్ Q3, Q4 లో 6,000 క్రోర్స్ రెవెన్యూస్ వస్తాయన్నట్లుగా చెప్తున్నారు. దీనిపైన ప్రమోటర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా పాజిటివ్ గా అయితే ఉన్నారు, అంటే స్ట్రాంగ్ గా చెప్తున్నారు చెప్పాలంటే. నెక్స్ట్ Q3, Q4 లో ఎగ్జిక్యూషన్ అయితే మోస్ట్లీ కొన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. సో దట్ వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయి అండ్ వీళ్ళకి అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరుగుతుంది. అండ్ రెవెన్యూస్ 6,000 క్రోర్స్ వస్తాయి కాబట్టి టోటల్ గా చాలా బాగుంటున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు 500 క్రోర్స్ రీసెంట్ గా వీళ్ళు ఇరిడా దగ్గర నుంచి వీళ్ళు లోన్స్ అప్పు తీసుకున్నారు. అండ్ మెయిన్ గా వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ బెటర్ అయ్యింది అనమాట రీసెంట్ గా. అది పాజిటివ్ న్యూస్, క్రెడిట్ రేటింగ్ బెటర్ అయ్యింది. సో దట్ వీళ్ళకి అంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తక్కువకి అయితే వస్తాయి కదా, దానివల్ల అది పెట్టుకొని అంటే 500 క్రోర్స్ అయితే వీళ్ళు అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తీసుకోవడం కూడా మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంది చెప్పాలంటే. ఇలా 500 క్రోర్స్
ముందు చెప్పాలంటే అప్పు ఎక్కువ ఉండింది, అది క్లియర్ చేశారు మనకి లాస్ట్ కొన్ని క్వార్టర్స్ ముందు క్లియర్ చేశారు. క్లియర్ చేసినప్పుడు మార్కెట్ అయితే బాగా పాజిటివ్గా తీసుకుంది, అంటే అప్పు తగ్గిపోయింది కాబట్టి మనకి ఇంకా కంపెనీ బెటర్గా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇమీడియట్గా మళ్ళీ ఈసారి అప్పు తీసుకునేసరికి ఇది ఒక నెగిటివ్ పాయింట్గా అయితే మార్కెట్ అయితే తీసుకుంది. కానీ వీళ్ళు చెప్పడం ఈ లోన్స్ అన్ని Q2 అంటే ఇప్పుడు H2లో అన్ని క్లియర్ చేస్తామన్నట్లు చెప్తున్నారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కి క్లియర్ చేస్తాము, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి కావాల్సి వచ్చి తీసుకున్నారు. సో దట్ అవన్నీ మనకి H2లో మనకి వీళ్ళకి వస్తాయి కదా ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్స్ నుంచి ఈ క్లియర్ చేస్తామన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ మార్కెట్ డైనామిక్స్ మనం చూస్తే వీళ్ళు ఎక్కువ ఇండియా పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద అంటే ప్రాజెక్ట్స్ ఇక్కడే బిడ్ చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి వీళ్ళకి ఆపర్చునిటీ 23 గిగావాట్ బిడ్ పైప్ లైన్ లో ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 6 to 12 months లో వీళ్ళకి అంటే అవార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అన్నట్లు వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో H1 లో వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ప్రైవేట్ కంపెనీస్ నుంచి వచ్చాయి, ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చాయని చెప్పారు. 11 out of 11 ప్రాజెక్ట్స్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ నుంచి వచ్చే వాళ్ళకి, ఓన్లీ ఎక్సెప్ట్ 1 గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో వచ్చింది. కానీ నెక్స్ట్ Q3 Q4 లో ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ 6 months లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. PSU బిడ్స్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది అన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం డెట్ అండ్ లిక్విడిటీలో మనం చూస్తే ముందు 326 crores అయితే వీళ్ళకి డెట్ ఉంది September 24 కి. మళ్ళీ ఇప్పుడు 500 crores అయితే యాడ్ అవుతుంది. ఇది ఒక నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే. అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ లో మనం చూస్తే ఇక్కడ నైజీరియా ప్రాజెక్ట్ ఒకటి ఎప్పటి నుంచో వస్తుంది అన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తూనే ఉంది. అది ఎప్పుడు డిలే అవుతూనే ఉంది, చాలా క్వార్టర్స్ నుంచి డిలే అవుతుంది. ఇది కూడా ఒక నెగిటివ్ గా తీసుకుని చెప్పాలంటే, ఇక్కడ నైజీరియాలో ఒక పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది, అంటే వీళ్ళకి అంటే యాక్సెప్టెన్స్ ఇంకా డిలే అవుతుంది అని చెప్పి కొంచెం నెగిటివ్ గా తీసుకుంది మార్కెట్. అది కన్ఫర్మ్ గా వీలుగా వస్తుందని చెప్తున్నారు. అది చాలా క్వార్టర్స్ ఇంకా డిలే అవుతుంది, అది చూడాలి. మాక్సిమం వీలుగా రావచ్చు, కానీ డిలే అవుతుంది, ఒక నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే. అండ్ వీళ్ళు టర్న్ కీ ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అయ్యారు అన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని PSU ప్రాజెక్ట్స్ కి కొన్ని టర్న్ కీ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ గురించి వీళ్ళు చెప్తే, వీళ్ళు CAGR 15 to 20% గ్రోత్ లో ఉంటుంది అప్ టు FY26 కి. మరి వీళ్ళు 15 to 20% గ్రోత్ ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ కి వీళ్ళకి మార్జిన్స్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పినప్పుడు వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ 10 to 11% అయితే ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ ప్రాజెక్ట్స్ కి. అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దీనిలో అయితే 25% మార్జిన్స్ అయితే ఉంటాయి అన్నట్లుగా చెప్పారు. ముందు 28% అయితే ఉండేది, ఇప్పుడు 25% అని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఓకే, కాన్ కాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనంద్ రాతి వాళ్ళు రీసెంట్ గా వీళ్ళకి రిపోర్ట్ అయితే ఇచ్చారు ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ పైన. వీళ్ళు పాజిటివ్ గా ఇచ్చారు చెప్పాలంటే, వీళ్ళ అవుట్లుక్ పాజిటివ్ గా బై రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన డిస్కస్ చేద్దాం ఒకసారి. వీళ్ళు అంటే ఎలా అంటే ఏవే చెప్పారు ఈ కంపెనీ గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే EPC ప్లేయర్ అండ్ O&M ఆపరేషన్ మెయింటెనెన్స్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి Q2 ఆర్డర్ బుక్ మనం ఇప్పుడు వరకు ఆర్డర్ బుక్ చూస్తే ఆల్రెడీ చెప్పిన 10,500 crores, వీళ్ళు 105 billion అని మెన్షన్ చేశారు. దట్ ఈస్ 10,500 crores ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ టార్గెట్ 8,000 crores మనకి మనం FY25 కి 8,000 crores అని చెప్పాను కదా, ఆ టార్గెట్ అయితే రీచ్ అవుతారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అదే మనం ఆల్రెడీ మేనేజ్మెంట్ చెప్పింది వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళకి రిలయన్స్ దగ్గర నుంచి ఆపర్చునిటీ అయితే చాలా ఉంది. రిలయన్స్ దగ్గర నుంచి వీళ్ళకి 100 gigawatt రెన్యూబుల్ కెపాసిటీ ఫ్యూచర్ లో యాడ్ అవబోతుంది. ఇంకా నెక్స్ట్ FY2030 కి 100 gigawatt యాడ్ అవుతుంది. సో దట్ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అక్కడి నుంచి వీళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. అరౌండ్ 300 billion అంటే 30,000 crores మనకి EPC దగ్గర నుంచి రిలయన్స్ దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ దగ్గర నుంచే 24 billion అంటే 240 crores అనుకుంటా, 240 crores నియర్లీ వస్తుంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంకా వేరే అన్ని వాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు టార్గెట్ ప్రైస్ 870 అని మెన్షన్ చేశారు. మనం చూద్దాం అసలు ఎలా క్యాలిక్యులేట్ చేశారు వీటి గురించి ఒకసారి డీటెయిల్ గా మనం చూద్దాం ఒకసారి. వీళ్ళు DCM మెథడ్ లో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే ఫ్యూచర్ ఎస్టిమేట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ గైడెన్స్ బట్టి వీళ్ళు ఎస్టిమేట్ చేశారన్నమాట. వీళ్ళ మార్జిన్స్ ఎంత వస్తాయి, వీళ్ళ రెవెన్యూస్ ఇప్పుడు ఆల్రెడీ 2,000 crores వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 quarters లో 6,000 crores ఆర్డర్స్ రెవెన్యూస్ వస్తాయి కాబట్టి, సో దట్ ఆ క్యాలిక్యులేషన్స్ చూసుకొని వీళ్ళు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మనకి FY25 కి మనం చూస్తే వీళ్ళు ఎబిటా మార్జిన్స్ వీళ్ళు 5.8 వేసుకున్నారు. 5.8 అంటే వాళ్ళు నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం Q1 Q2 లో చాలా తక్కువ వచ్చింది మార్జిన్స్, అంటే Q3 Q4 లో పెరగాలి. అండ్ మేనేజ్మెంట్ కూడా అదే చెప్పింది చెప్పాలంటే. అంటే ప్రాజెక్ట్స్ ఎప్పుడు అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ లో వీళ్ళకి అమౌంట్స్ అయితే వస్తుంటాయి కదా, అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అమౌంట్ వస్తుంది కదా. ప్రాజెక్ట్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో దట్ వీళ్ళకి మార్జిన్స్ అయితే ఎక్కువ కనబడతాయి ఆ టైంలో అన్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే చెప్పారు. అది Q3 లో వస్తుందా Q4 లో వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అని చెప్పాలంటే. కానీ చెప్పాలంటే మార్జిన్స్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. సో దట్ వీళ్ళు 5.8 వేసుకున్నారు. అది అంటే యావరేజ్ గా నేను తీసుకుంటే Q3 Q4 లో 8 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వేసుకున్నారేమో, దానివల్ల 5.8 వచ్చిందని అనుకుంటున్నాను. అది కూడా నాకు తెలిసి కొంచెం
అంటే రీజనబుల్ అని కాదు, ఒక హై ఎండ్ లో వేసుకున్నారేమో, ఇంకా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూస్తే వీళ్ళకి నెట్ ఇన్కమ్ మనం చూస్తే 3,978 crores, అంటే నియర్లీ 4,000 మిలియన్ అంటే ఎంత వచ్చింది, 400 crores ప్రాఫిట్ వస్తుంది అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ ఇయర్స్ లో అన్ని నెగిటివ్ గా ఉంది కదా, ఈ ఇయర్ నుంచి పాజిటివ్ అవుతుంది అని ఉంది చెప్పాలంటే మార్కెట్ లో. అది కానీ 2 quarters సరిగ్గా రాకపోయేసరికి, 2 రిజల్ట్స్ కూడా సరిగ్గా రాకపోయేసరికి వేరియస్ రీజన్స్ వల్ల మనకి అంటే మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్ గా తీసుకుంటుంది. కానీ Q3 Q4 లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళు 4,000 crores వేసుకున్నారు, 400 crores వేసుకున్నారు. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకా లోవర్ సైడ్ లో వేసుకుంటే బెటర్ అయితే అనిపించి నాకు, వీళ్ళ ఆపరేషన్ అంటే మార్జిన్స్ ఇంకా ఓపీఎం ఇంకా తక్కువ వేసుకుంటే బెటర్ అయితే నాకు అనిపించింది. దాన్ని బట్టి నాకు 200 to 300 crores వేసుకుంటే మనకి బెటర్ సైడ్ లో ఉంటుంది అని అయితే నాకు అనిపించింది నాకు. ఇలా DCM మెటల్ లో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీళ్ళ PE చూస్తే FY25 కి ఈ రిజల్ట్స్ తర్వాత వీళ్ళు చూస్తే 39.3 PE ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ FY26 కి ఫార్వర్డ్ PE 28.5 ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళు అంటే ఎగ్జాక్ట్ ఇలా జరుగుతుంది కాదు, ఎస్టిమేట్స్ జరగచ్చు అన్నట్లు వీళ్ళు ఎస్టిమేట్ చేసి చెప్పారు. అది మోస్ట్లీ జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి మనకి బెటర్. నేనైతే 200 crores ప్రాఫిట్ వస్తుందని వేసుకున్నప్పుడు అరౌండ్ PE 67 PE అయితే వస్తుంది. సో దట్ ఇది కూడా పర్లేదు చెప్పాలంటే స్టాక్ కి, అంటే హై వాల్యుయేషన్స్ ఏమి కాదు. అంటే ఇలాంటి కంపెనీస్ కి అంటే ఈపీసీ ప్లేస్ హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది కదా, ఫ్యూచర్ గైడెన్స్ కూడా ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ చాలా ఉంది. అండ్ రిలయన్స్ దగ్గర నుంచి చాలా వస్తుంది ఆర్డర్స్. అండ్ నైజీరియా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అది చాలా పెద్ద ప్రాజెక్ట్ చెప్పాలంటే. ఇవన్నీ కూడా మంచి ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కాకుండానే వీళ్ళు చెప్పడం, నైజీరియా రిలయన్స్ ప్రాజెక్ట్స్ కాకుండానే వీళ్ళు 15 to 20% CAGR తో గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో కీ హైలైట్స్ ఏంటి అని మెన్షన్ చేశారు. వీళ్ళ ఫస్ట్ మనం చూస్తే వీళ్ళ కంపెనీ క్రెడిట్ రేటింగ్ పెరిగింది, ఇది పాజిటివ్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎరడా దగ్గర నుంచి 500 crores వీళ్ళైతే తీసుకున్నట్లుగా లోన్ చెప్తున్నారు. అండ్ మళ్ళీ మనం చూస్తే కవడా ప్రాజెక్ట్ 4 gigawatts కంప్లీషన్ FY25 లో అయిపోతుంది. అది దాని నుంచి అంటే రెవెన్యూస్ రావచ్చు, అది ఒక హైలైట్స్ గా చెప్తున్నారు. కవడా ప్రాజెక్ట్ అంటే నాకు ఒక వచ్చింది, మళ్ళీ చెప్తాను మీకు. అండ్ మేనేజ్మెంట్ ఇస్ కాన్ఫిడెంట్ ఇన్ మీటింగ్ FY25 రెవెన్యూస్, అది 8,000 crores రెవెన్యూస్ మీట్ అవుతారు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. And the pilot project of RIL is in progressing with completion expected by Q3 FY25. The larger rollout by end FY25. ఈ రిలయన్స్ ప్రాజెక్ట్ కూడా ఈ FY25 ఎండింగ్ కి అయితే అయిపోతుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. స్ట్రాంగ్ సెక్టర్ టైల్విండ్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ రిలెంట్లెస్ RE కెపాసిటీ ఎక్స్పాన్షన్ బై PSUs అండ్ ప్రైవేట్ ప్లేయర్స్. అంటే మంచి టైల్విండ్స్ లో ఆపర్చునిటీస్ అయితే కంపెనీకి ఉన్నాయన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ కింద 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి, రిలయన్స్ దగ్గర నుంచి కానీ నైజీరియా, వీళ్ళు 2 ప్రాజెక్ట్స్ కాకుండానే వీళ్ళకి 15 to 20% CAGR తో గ్రో అవుతారు అన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వాటి నుంచి అంటే అడిషనల్ మనకి ప్రాజెక్ట్స్ వస్తే అది చాలా పెద్ద బెనిఫిట్ చెప్పాలంటే. అండ్ కంపెనీ డెట్ కన్సర్న్స్ మనం చూసాం అనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా, ముందున్న అప్పు కన్నా ఇప్పుడు వీళ్ళు 500 crores అప్పు ఎక్కువ తీసుకున్నారు. ఈ డెట్ అయితే పెరుగుతుంది, ఇది ఒక బ్యాడ్ కన్సర్న్ గా అయితే ఇన్వెస్టర్స్ అయితే తీసుకుంటున్నారు. అది FY25 ఎండింగ్ క్లియర్ చేస్తారంటున్నారు, అది చూడాలి, దాని గురించి ఒకసారి చూడాలి. మెయిన్ గా ఈ కంపెనీ షేర్స్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ చెప్పాలంటే ప్రమోటర్ సెల్లింగ్ చేస్తున్నారు. అదొక పెద్ద కన్సర్న్ గా అయితే, ఎందుకు సెల్ చేస్తున్నారు అంటే రెవెన్యూస్ బాగా ఇప్పటి నుంచే టర్న్ అరౌండ్ అవుతుంది కదా కంపెనీ, ఇక్కడ నుంచి బాగా పర్ఫామ్ చేసే టైంలో వాళ్ళ షేర్స్ అమ్మేస్తున్నారు అంటే సంథింగ్ కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నట్లుగా అంటే ఇన్వెస్టర్స్ అయితే తీసుకున్నారు. కానీ వీళ్ళు మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అయితే చెప్పింది, వీఆర్ నాట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్. అంటే వీళ్ళు కొత్త అంటే ఒక సబ్సిడరీ అయితే ఫామ్ చేశారు, డేటా సెంటర్స్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు ఒక కొత్త సబ్సిడరీని అయితే వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు, దానికి ఇక్కడ స్టేక్ సెల్ చేసి అక్కడ కొంటున్నట్లు వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళకి డెట్ క్లియర్ చేయడానికి కూడా అంటే షేర్స్ అమ్మేసి అది కూడా యూస్ఫుల్ అవుతుంది, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కి బెటర్ గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ స్టేట్మెంట్ కూడా పాజిటివ్ అంత తీసుకోలేదు చెప్పాలంటే, అంటే ఫస్ట్ నుంచి పాజిటివ్ తీసుకున్నా, నెక్స్ట్ ఇంకా కూడా ఫాలోడ్ అయితే స్టార్ట్ అయింది షేర్ అయితే. కానీ ఈ డేటా సెంటర్ బిజినెస్ గురించి వీళ్ళు కాన్ కాల్ లో కానీ ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక న్యూస్ ప్రకారం అయితే ఆ టైంలో అయితే వచ్చింది, డేటా సెంటర్ బిజినెస్ లో ఓకే అలా ఎంటర్ అవుతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ డెట్ క్లియర్ అయితే ఏమీ చేయలేదు ఈ టైంలో, వీళ్ళ షేర్స్ సెల్ చేసిన దగ్గర డెట్ అయితే క్లియర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ప్లెడ్జింగ్ అనమాట, వీళ్ళ షేర్స్ ప్లెడ్జింగ్ అయితే కంటిన్యూస్ గా చేస్తున్నారు చెప్పాలంటే. లాస్ట్ 1-2 months నుంచి మనం చూస్తే వీళ్ళ షేర్స్ ప్లెడ్జింగ్ అంటే షేర్స్ అప్పుగా పెట్టి వాళ్ళు లోన్ తెచ్చుకుంటున్నారు. ఇది ఒక కన్సర్న్ గా అయితే తీసుకున్నారు. ఓవరాల్ గా మనం కంపెనీ వైజ్ మనం చూస్తే వాళ్ళకి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్ గా అయితే ఉంది. వీళ్ళకి హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది, అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 10,500 ఉంది. ఫ్యూచర్ లో వచ్చే ఆర్డర్స్ కూడా నైజీరియా దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, పెద్ద ప్రాజెక్ట్ అయితే చెప్పాలంటే అదొక ఆపర్చునిటీ ఉంది. అండ్ రిలయన్స్ దగ్గర నుంచి వీళ్ళ ప్రమోటర్స్ రిలయన్స్ కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకే ప్రాజెక్ట్స్ ఇస్తారు, వాళ్ళ బెటర్ చేసుకోవడానికి రిలయన్స్ ప్రాజెక్ట్స్ అన్ని. సో దట్ రిలయన్స్ దగ్గర నుంచి కూడా పెద్ద హ్యూజ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ డెఫినెట్ గా చాలా బాగా ఉండే ఛాన్స్ అయితే క్లియర్ కనబడుతుంది.
కానీ వీళ్ళ ఎగ్జిక్యూషన్ సైడే చెప్పాలంటే కన్సర్న్స్ అయితే ఉన్నాయి చాలా మందికి. అంటే ఈ రిజల్ట్స్ లాస్ట్ Q1 Q2 రిజల్ట్స్ అంటే అంటే ఒక్కసారిగా బాగుస్తాయని అనుకున్నారు, కానీ వీళ్ళకి మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువ, 2% అరౌండ్ వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి. ప్రాఫిట్స్, రెవెన్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ ప్రాఫిట్స్ అయితే తక్కువ వచ్చాయి. ఇది ఒక కన్సర్న్ గా అయితే అనిపించింది. కానీ వీళ్ళు అంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి చెప్పాలంటే, వీళ్ళకి ఒక్కొక్క క్వార్టర్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క క్వార్టర్ తక్కువ వస్తుంది. ప్రాజెక్ట్స్ కంప్లీషన్ అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ Q4 లో రావచ్చు అనుకుంటా. Q3 లో కొంచెం తక్కువ రావచ్చు. Q4 లో ఎక్కువ అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్ గా కనబడుతుంది. మనకి అంటే ఎన్ని డిలే కాకుండా అన్ని బాగా జరిగితే ఓవరాల్ గా మనం చూస్తే కంపెనీ వైజ్ మనకి డీసెంట్ గా ఉంది. ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. ఒక లాస్ మేకింగ్ కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుంది. మధ్యలో కొన్ని పెయిన్స్ అయితే ఇలాంటివి ఉంటాయి. వీళ్ళకి అంటే మనీ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది కదా, ప్రాజెక్ట్స్ కంప్లీషన్ కోసం మనీ రిక్వైర్మెంట్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు లోన్స్ అయితే హెవీగా తీసుకుంటున్నారు. అలాగే ప్లెడ్జ్ కూడా చేస్తున్నారు వీళ్ళ షేర్స్. అవి మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంటుంది, కానీ ఓవరాల్ గా ఒక లాంగ్ టర్మ్ లో మనం చూస్తే మన కంపెనీ బెటర్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఒక అనలిస్ట్ ని ఫాలో అవుతుంటాను. ఆ అనలిస్ట్ కూడా ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లో కూడా ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఆయన కూడా ఇన్వెస్టెడ్ అయితే ఉన్నారు. ఆయన స్మాల్ అమౌంట్స్ కాదు, హ్యూజ్ అమౌంట్ అయితే పెట్టినట్లు ఆయన మెన్షన్ చేశారు. అండ్ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా ఆయన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. కాన్ఫరెన్స్ కాల్ లో మేనేజ్మెంట్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఓవరాల్ గా Q2 రిజల్ట్స్ తర్వాత హీస్ పాజిటివ్, కంపెనీ పైన పాజిటివ్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ Q3 Q4 లో బెటర్ గా ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్స్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతుంది. ఆయన కవడా ప్రాజెక్ట్ కి ఆయన లైవ్ గా వెళ్ళి ఆయన చూశాను అన్నట్లుగా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ కంప్లీషన్ అయితే మోస్ట్లీ అంటే అయిపోవచ్చు. అండ్ అంతా ఓవరాల్ గా కంపెనీ వైజ్ ఈ టర్న్ అరౌండ్ స్టోరీ కాబట్టి మనకి ఇలాంటివి ఉంటాయి. మనం హోల్డ్ చేసి పేషెన్స్ గా ఉంటే మనకి లాంగ్ టర్మ్ లో బెటర్ గా ఉంటుంది అన్నట్లుగా అండ్ చాలా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా నా స్టడీ ప్రకారం అయితే కంపెనీ వైజ్ అయితే నాకు అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కనపడుతున్నా, ఓవరాల్ గా నాకైతే డీసెంట్ కంపెనీ. అంటే ఇక్కడ నుంచి మల్టీ టైమ్స్ గ్రో అయిపోతుంది అంటే నో, మల్టీ ఎక్స్ అయితే గ్రో అవ్వదు. డీసెంట్ స్పేస్ లో అయితే మన స్టాక్ ప్రైస్ లో మనం రిటర్న్ చూడొచ్చు. వీళ్ళ టార్గెట్స్ ఇచ్చారు కదా, అరౌండ్ 800 రూపీస్, 870 రూపీస్. అలాగా మనకి ఇక్కడ బాగా స్టాక్ ఫాలో అయింది. కానీ వాల్యుయేషన్స్ వైజ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినట్లు అంత ఎక్స్పెక్టేషన్స్ రాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళకన్నా కొంచెం తక్కువ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దట్ మన టార్గెట్ ప్రైస్ కూడా కొంచెం తక్కువే పెట్టుకోవడం బెటర్. అండ్ చూద్దాం వీళ్ళకి ఎలాగ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ న్యూస్ బట్టి అయితే వస్తుంటుంది. వీళ్ళ అప్పులు క్లియర్ చేసి మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనకి FY25 ఎండింగ్ కి అప్పులు క్లియర్ చేసి వీళ్ళ రిజల్ట్స్ అన్ని బాగుస్తే స్టాక్ అయితే బాగా పెరుగుతుంది. కానీ ఏదైనా రివర్స్ అవుతే స్టాక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పడింది కాబట్టి పెద్దగా పడకపోవచ్చు. ఇక్కడ నుంచి వాల్యుయేషన్స్ కన్సర్న్ నేను చూస్తే మంచి జోన్కి అయితే వచ్చాం మనం చెప్పాలంటే. ఇక్కడ నుంచి స్టాక్ పెద్దగా పడదు అయితే నేను అనుకున్నాను. మంచి జోన్కి అయితే వచ్చింది. ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. తర్వాత న్యూస్ బట్టి అది మారచ్చు. చూస్తూ ఉండాలి, ట్రాక్ చేస్తుండాలి. నేను హోల్డ్ చేస్తాను ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ లో. అంటే ఇంకా నేను హోల్డ్ చేస్తాను, చూద్దాం. ఎవరైనా హోల్డ్ చేసిన వాళ్ళు అంటే లాస్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యావరేజ్ చేయడం బెటర్ అయితే నేను చెప్తాను. ఈ టైంలో కొంచెం యావరేజ్ చేయడం బెటర్. చూద్దాం అంటే నెక్స్ట్ ఇంకా సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంటుంది కాబట్టి షేర్ ఇక్కడ నుంచి బెటర్ గా ఉండొచ్చు. నెక్స్ట్ ఒక 6 months లో బెటర్ గా ఉండొచ్చు. సో దట్ కొంచెం మీరు యావరేజ్ చేయడం బెటర్ అయితే నేను అనుకున్నాను. ఇది ఎటువంటి రికమెండేషన్స్ కాదు, మీ డిసిషన్ ఓన్ గా మీరు తీసుకోండి. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను వీడియో అయితే చేస్తాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మంచి స్టాక్స్ ని మన ఛానల్ కి నేను తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.